హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను జస్ట్ 1000 రూపీస్ క్యాపిటల్ తోని ఫాట్ కాయిన్ USDT లో 200 లాట్స్ అయితే ట్రేడ్ చేసి ఉండే బ్రో. సో 1:3 టార్గెట్ అనేది పెట్టుకున్నా. సో ఒక మంచి సెటప్ చూసి తీసుకున్నా. సో మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి బ్రదర్స్. చిన్న క్యాపిటల్ తోని నేను ఎట్లా ట్రేడింగ్ చేసినా అండ్ ఎంత ప్రాఫిట్ అయింది, ఎప్పుడు ఎనలైసిస్ చేసినా మీకు ప్రతి ఒక్కటి చూడనికి అయితే కనిపిస్తుంది గైస్. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో బ్రదర్స్. ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను రింకో చార్ట్స్ అయితే యూజ్ చేసుకున్నా. అండ్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, నాకు ఒక మంచి సెటప్ అనేది కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మన గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో అండ్ ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ కూడా చూసుకోవచ్చు, మొత్తం అప్ ట్రెండ్ లో అయితే నడుస్తుంది బ్రో. ఓకేనా? అప్ ట్రెండ్ లో నడుస్తుంది కాబట్టి నేను ఇప్పుడు బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. అండ్ ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకుంటున్నా, ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తా. చూసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకుంటున్నా, ఎగ్జాక్ట్లీ మనకు గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయినాయి అండ్ నా మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ కూడా నాకు సిగ్నల్ ఇస్తుంది అన్నట్టు. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే సింపుల్ గా నేను డెల్టా ఎక్స్చేంజ్ లాగా అయితే వచ్చేసిన బ్రో. అండ్ ఇక్కడ జస్ట్ 200 లాట్స్ తీసుకుంటున్నా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ లిమిట్ ప్రైస్ తో తీసుకుంటున్నా అన్నట్టు, బెస్ట్ బిడ్ ప్రైస్ సెట్ చేసుకున్నా అన్నట్టు నేను. ఓకేనా? అండ్ ఇక్కడ ఎంత ఫండ్ రిక్వైర్డ్ అవుతుంది, జస్ట్ $16 ఏమో నాకు రిక్వైర్డ్ అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా? అంటే కొంచెము నాకు ఒక 1000 కన్నా కొంచెం ఎక్కువ తగులుతున్నాయి. బట్ ఎనీవేస్ ఓకే, ఇక్కడైతే సింపుల్ గా ఇప్పుడు నేను చూసుకోవచ్చు, బై పైన అయితే క్లిక్ చేసేస్తున్నా బ్రో, 20x లావరేజ్ తోని. ఓకేనా? సింపుల్ గా ప్లేస్ ఆర్డర్ పైన అయితే ఇక్కడైతే క్లిక్ చేసేసుకున్నా. సో ఇక్కడ నేను మీకు చార్ట్స్ లో చూపిస్తా. చూసుకోవచ్చు, మన ఎంట్రీ కూడా అయిపోయింది బ్రో. ఓకేనా? అంటే లిమిట్ తో తీసుకున్నా. సో మార్కెట్ సింపుల్ గా మన దానికి టచ్ అవ్వగానే ఎంట్రీ కూడా అయిపోయింది. సో రాగానే చూసుకోవచ్చు, చిన్నగా మనకు లాస్ కూడా కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే సింపుల్ గా నేను మళ్ళీ ఇక్కడ మన రింకో చార్ట్స్ లకైతే వచ్చేసిన బ్రో. ఓకేనా? రింకో చార్ట్స్ లకైతే వచ్చేసిన. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను రింకో చార్ట్స్ లో పెట్టుకుంటా, నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా మన స్టాప్ లాస్ ఎంత ఉంటది ఏందనేది. సో ఇక్కడ మనము ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం బ్రో, ఇక్కడ నేను కొంచెము ఈ లైన్ ఉందా, దీంతో నేను సెట్ చేసుకుని చూపిస్తా. చూసుకోవచ్చు, 1.6270 దగ్గర ఏమో మన ఎంట్రీ ప్రైస్ అనేది అయింది అన్నట్టు. ఓకేనా? ఇక్కడైతే ఎంట్రీ ఉండే కాబట్టి మన స్టాప్ లాస్ ఎంత బ్రో తెలిసింది కదా, జస్ట్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటా, 300 పాయింట్స్ టార్గెట్ అన్నట్టు గైస్ మనది. ఓకేనా? 6270 అంటే 6570 దగ్గర ఏమో మన టార్గెట్ ప్రైస్ అనేది ఉంటది. చూసుకోవచ్చు, ఇక్కడ 6570 దగ్గర, రైట్, ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర మన టార్గెట్ ప్రైస్ అన్నట్టు. అంటే 300 పాయింట్స్ నేను టార్గెట్ తీసుకుంటా అండ్ జస్ట్ 100 పాయింట్స్ అనేవి నేను స్టాప్ లాస్ పెట్టుకుంటా. అంటే 100 పాయింట్స్ అంటే ఎంత వస్తుంది, 6170 దగ్గర ఏమో మన ఈ విధంగా మన స్టాప్ లాస్ ప్రైస్ అనేది వచ్చేసది. జస్ట్ ఇప్పుడు ఈ రెంకో చార్ట్స్ లో ఏంటంటే మనము జస్ట్ అందాజా లాగా పెట్టుకుంటున్నా అన్నట్టు. నేను దాంట్లో డెల్టా ఎక్స్చేంజ్ లో నేను సెట్ చేసుకుంటా, అంటే మొబైల్ తో సెట్ చేసుకుంటా. ఓకేనా? మీకు చూపిస్తే స్క్రీన్ షాట్ కూడా పెడతా నేను. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకుని ఉండే. అండ్ ఇప్పుడు సింపుల్ గా ఇక్కడికి వచ్చేసిన. చూసుకోవచ్చు, చిన్న మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. జస్ట్ $0.11 $15 అట్లా గైస్. ఓకేనా? జస్ట్ ఒకటే చెప్తా బ్రో, మంచి సెటప్ చూసి తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక 1:3 గానీ 1:5 అట్లా క్యాప్చర్ చేయండి బ్రో. ఇప్పుడు మీకు ఈ రెంకో గురించి అర్థం కాకపోతే, ఇది నా పర్సనల్ స్ట్రాటజీ గైస్. ఈ రెంకో చార్ట్స్ అనేవి ఇది చాలా సింపుల్ గా ఉంటది. జస్ట్ గ్రీన్ బ్రిక్స్ ఉంటాయి, రెడ్ బ్రిక్స్ ఉంటాయి. నేను ఏం చేస్తా, ట్రెండ్ ని ఐడెంటిఫై చేస్తా. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే, ఇప్పుడు బులిష్ ట్రెండ్ ఉంది అనుకోండి, బులిష్ ట్రెండ్ ఉన్న తర్వాత నేను వెయిట్ చేస్తా, గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయా అయితలేవా. ఫామ్ అయ్యేటప్పుడు అండ్ నేను నా మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ని కూడా చూసుకుంటా. నా ఇండికేటర్ నాకు సిగ్నల్ ఇవ్వగానే సింపుల్ గా నేను ఎంట్రీ తీసేసుకుంటా. ఇది సింపుల్ సెటప్ అన్నట్టు గైస్. ఓకేనా? ఎక్కువ కాంప్లికేటెడ్ అయితే చెయ్యొద్దు బ్రో ట్రేడింగ్ ని. చాలా మంది అవి ఇవి అడ్డమైన ఇండికేటర్స్ పెడుతూ ఉంటారు, ఐదర్ ఇండికేటర్స్ యూజ్ చేస్తారు, అయినా సరే లాస్ అవుతుంటారు. నేను ఒకటే చెప్తా, ట్రేడింగ్ అనేది మనకు టోటల్ గా ప్రాబబిలిటీ గేమ్ బ్రదర్స్. అర్థమవుతుంది కదా? సో మనం ఏం చేస్తామంటే, మన క్యాలిక్యులేషన్స్ ని బట్టి మనం ప్రాబబిలిటీని పెంచుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను 1:3 తీసుకుంటున్నా కదా బ్రో. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఇది నాది 4th ట్రేడ్ గైస్. అంటే 200 లాట్స్ తోని నేను 4th ట్రేడ్ అనేది, ఇది 4th ట్రేడ్. ఇప్పుడు ఈ ట్రేడ్ కూడా నా సక్సెస్ అయిపోయింది అనుకోండి, టోటల్ గా 3 ట్రేడ్స్ నేను పాస్ అయినట్టు. అంటే 4 days నేను ట్రేడింగ్ చేస్తున్నా, జస్ట్ ఒక్క డే నాది లాస్ అయింది. 3 days ఇప్పుడు కూడా పాస్ అయితే 3 days కంటిన్యూస్లీ నా ప్రాఫిట్ అన్నట్టు. ఇట్లా నేను 10 days ట్రేడింగ్ చేస్తా, 1:3 ని పెట్టుకుంటా అన్నట్టు. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ కోసం ఒక 5 days లాస్ అయ్యి 5 days ప్రాఫిట్ అయినా సరే, ఎంత గైస్, ఒక 200 అంటే 2 5 ఒక 1000 లాస్ అవుతుంది. నేను 600 ప్రాఫిట్ తీసుకుంటా కాబట్టి 6 5 30, కాబట్టి 3000 అంటే 1000 తీసేసినా సరే ఇంకా 2000 రూపీస్ నేను ప్రాఫిట్ లోనే ఉంటా. నేను ఇంట్లో క్యాపిటల్ ఎంత యూజ్ చేస్తున్నా, జస్ట్ 1200 రూపీస్ అట్లా క్యాపిటల్ యూజ్ చేస్తున్నా బ్రో. ఓకేనా? అంటే ఇది గైస్ ఒక ప్లానింగ్ అనేది. ఇట్లా మీరు డిసిప్లిన్ లా చేస్తేనే మీరు ట్రేడింగ్ నుంచి మంచిగా పైసలు తీయొచ్చు. సో చూసుకోవచ్చు, ఇప్పుడైతే ఎంత మంచి ర్యాలీ అనేది నడుస్తుంది చూసుకోవచ్చు. ఓకేనా? సో మనం వెయిట్ చేద్దాం, నేను వెయిట్ చేస్తా. నేను ఒక మంచి సెటప్ చూసి ట్రేడ్ తీసుకుని ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసి జస్ట్ నేను వెయిట్ చేస్తుంటా గైస్. ఓకేనా? ఇక ఏదన్నా ఒకటే అవ్వాలి, అయితే స్టాప్ లాస్ హిట్ కావాలి, లేదంటే టార్గెట్ హిట్ కావాలి. మధ్యలో ఏం అవ్వద్దు, మీరు మళ్ళీ చార్ట్స్ చూసుకుంటా పానిక్ అవ్వద్దు. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకున్నా, అంటే నా మొబైల్ లో పెట్టుకున్నా అన్నట్టు, మొబైల్ తో సెట్ చేసుకుని ఉండే. సో చూసుకోవచ్చు, కింది లైన్ అయితే కనిపిస్తుందా, రెడ్ లైన్, ఇది మన స్టాప్ లాస్ లైన్. సో చూసుకోవచ్చు, 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఇది
పైన లైన్ మన టార్గెట్. సో మీకు ఈ లాంగ్ పొజిషన్ తోని దీంతో డ్రా చేసి చూపిస్తా. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్లీ మనము పెట్టుకొని మీకు చూపిస్తా ఎన్ని పాయింట్స్ ఏంది అనేది, సరేనా. సో ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు, ఇది మన టార్గెట్. గ్రీన్ జోన్ అయితే మన టార్గెట్, ఎట్లయినా రెడ్ జోన్ అనేది జస్ట్ మనది స్టాప్ లాస్ జోన్ అన్నట్టు, ఓకేనా. సో ఈ విధంగా కొంచెం నేను సెట్ చేసుకుంటా. చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ ఎంత చూసుకోవచ్చు, ఇక్కడ రేషియోలో కనిపిస్తుందా మీకు 1:3 అన్నట్టు గైస్, ఓకేనా. నేను ప్రతిసారి 1:3 లేదా 1:5 అట్లా క్యాప్చర్ చేస్తా. అండ్ ఒకసారి అయితే 1:10 కూడా క్యాప్చర్ చేసిన, అది మీకు ట్రేడ్ వీడియో మన ఛానల్ పైనకి వచ్చేసింది, చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, మీరు ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్ లో చేస్తుంటే ఒకటే చెప్తా, మీరు ఏంటంటే ఇటు దీంట్లో క్రిప్టోకి షిఫ్ట్ అవ్వండి బ్రో, క్రిప్టో మార్కెట్ లకి. ఎందుకంటే క్రిప్టో మార్కెట్ మనకు 24 hours ఓపెన్ ఉంటుంది అండ్ చిన్న క్యాపిటల్ తో చాలా మంచి ప్రాఫిట్స్ అవుతుంది. చూసినారా, జస్ట్ నాకు $15 ఎంత తగిలింది క్యాపిటల్. మీకు ఈ ప్రాఫిట్ చేసి చూపిస్తా, ఓకేనా. దగ్గర 600 దాకా ప్రాఫిట్ ఉంటది అన్నట్టు. ఇంత చిన్న క్యాపిటల్ తో ఇంత మంచిది అంటే మనం క్రిప్టోలోనే చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ మీకు డిస్క్రిప్షన్ లో డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఇస్తా, ఓపెన్ చేసుకోండి. అండ్ నేను ఇచ్చిన లింక్ తో ఓపెన్ చేసుకోండి, మీకు కూడా చాలా యూజ్ ఉంటది. బ్రోకరేజ్ కూడా కొంచెం తక్కువ కట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కూడా ఒక చిన్న హెల్ప్ చేసినట్టు కూడా ఉంటారు అన్నట్టు గైస్ మీరు, ఓకేనా. ఓకే, అండ్ ఈ రెంకో స్ట్రాటజీ అయితే ఉంది కదా బ్రో, దీనిపైన ఆల్రెడీ నేను కోర్స్ లాంచ్ చేసిన, డిస్క్రిప్షన్ చెక్ చేయండి బ్రదర్స్, ఓకేనా. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే టైం చూసుకోవచ్చు ఎంత, కింద చూసుకోండి 3 లెవెల్ అయితే టైం అవుతుంది. సో చూసుకోవచ్చు దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది అన్నట్టు గైస్, ఓకేనా. ఇక్కడ అంటే నేను ఏంటంటే బ్రో ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేస్తా ఇది తీసుకున్నప్పుడు, ఎందుకంటే ట్రేడింగ్ ప్లస్ వీడియో ఇట్లా ఫోకస్ చేయలేను బ్రో, నేను అందుకోసం స్క్రీన్ రికార్డింగ్ చేసి దానికి మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా అన్నట్టు, అర్థమవుతుంది కదా బ్రో. సో ఇప్పుడు మన టార్గెట్ వరకు హిట్ కాగానే మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది. అండ్ కోర్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చిన జస్ట్ 1,999 గైస్, ఓకేనా. 4,000 లాంచ్ చేసి ఉండే, బట్ 50% ఆఫ్ నడుస్తుంది. ఇప్పుడు తీసుకోవాలంటే తీసుకోండి, డెఫినెట్లీ గా చాలా మంచిగా మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగైతే ఉంటది అన్నట్టు, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ మొత్తం క్లాసెస్ అయితే మొత్తం క్లీన్ గా అవన్నీ రిమూవ్ చేసి మళ్ళీ షూట్ చేయబోతున్నా నీట్ గా, ఎందుకంటే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, నేను వీక్లీ లైవ్ కూడా వద్దామని అనుకుంటున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. యాక్చువల్లీ నేను వద్దామని స్టార్టింగ్ లో చెప్పినా, బట్ కొంచెం ఒక్కొన్న అయిపోయినా బ్రో, మేనేజ్ చేయలేకపోయినా, అందుకోసం సారీ. ఇప్పుడు డెఫినెట్లీ గా మీకు లైవ్ తీసుకుంటా, మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా నేను ఉంటా గైస్, ఓకేనా. వీక్లీ సండే మనం లైవ్ కూడా చేద్దాం. సో కోర్స్ మొత్తం నీట్ గా అయితే మళ్ళీ ఫ్రెష్ గా షూట్ చేస్తా. షూట్ చేసిన తర్వాత ఇంకా మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తా, కాబట్టి చెప్పలేను, ప్రైస్ పెరిగిపోవచ్చు, ఎందుకంటే మేనేజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు బ్రో, ఖర్చులు చాలా ఉంటాయి అన్నట్టు, సరేనా. ప్రైస్ పెరిగిపోవచ్చు. సో తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి బ్రదర్స్, సరేనా. ఓకే, అండ్ ఒకటే చెప్తా బ్రో, మీరు ఎంత లక్షల స్ట్రాటజీ, నా రెంకో స్ట్రాటజీ అయినా తీసుకోండి, మీరు ఏ స్ట్రాటజీ అయినా తీసుకోండి బ్రో, మీకు ఒకటి చెప్తా ఏంటంటే బ్రో, మీరు డిసిప్లిన్ ఉంటేనే ప్రాఫిట్స్ చేయొచ్చు. సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే జస్ట్ నేను ట్రేడ్ తీసుకుంటా, జస్ట్ వెయిట్ చేస్తుంటా, సాంగ్స్ ఓపెన్ చేసుకుంటా, యూట్యూబ్ చూస్తుంటా, చూసుకోవచ్చు యూట్యూబ్ లోకి వచ్చేసి ఉండే. సో అట్లా నేను ట్రేడ్ ఒకటే, నేను ఏంటంటే నా డిసిప్లిన్ ఏంటంటే బ్రో, ట్రేడ్ తీసుకున్నంత సేపే నాది స్క్రీన్ చూడడం అన్నట్టు. ట్రేడ్ తీసేసుకున్న, ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసుకున్నా అంటే ఇంకా నేను స్క్రీన్ ని హిట్ అయితే టార్గెట్ హిట్ కావాలి, లేదంటే స్టాప్ లాస్ హిట్ కావాలి, దట్స్ ఇట్, ఓకేనా. ఒక ప్లానింగ్ తో చేస్తేనే మనం చెయ్యొచ్చు. సో చూసుకోవచ్చు దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసినాం బ్రో. దగ్గర చూసుకోండి $5 ప్రాఫిట్ కనిపిస్తుంది. సో దానికి టచ్ అవ్వగానే దగ్గర మనకు $6 ప్రాఫిట్ అనేది బుక్ అవుతుంది. మీకు లైవ్ లో హిట్ అయిన తర్వాత లైవ్ లో చూపిస్తా, మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు డిసిప్లిన్ లో చేస్తేనే మీరు ప్రాఫిట్ చెయ్యొచ్చు బ్రో. ఏదో గ్యాంబ్లింగ్ లాగా అయితే అస్సలు చేయకండి, ట్రేడింగ్ ని వేస్ట్ గా లాస్ చేసుకోకండి బ్రో అమౌంట్ ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా ప్రాఫిట్ చూసి మాత్రం మీరు అట్రాక్ట్ అవ్వద్దు బ్రదర్. నేను చేస్తూనే నాకు అర్థమైంది, ఇట్లా చేస్తూ ఒక ప్లానింగ్ లాగా తీసుకుంటే, ఒక బిజినెస్ లాగా చేస్తేనే మనం ట్రేడింగ్ లో ఎటు మనం ప్రాఫిట్ చేయొచ్చు అని. నేను కూడా స్టార్టింగ్ లో మీలాగానే గ్యాంబ్లింగ్ చేస్తుండే, ఓకేనా. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ కనిపించగానే బై సైడ్, రెడ్ క్యాండిల్ కనిపించగానే షార్ట్ సేల్ అట్లా చేస్తుండే, చాలా లాసెస్ చేసిన బ్రో. లాస్ చేసి నేర్చుకున్నా అట్లా. అండ్ నేను కోర్స్ లో మీకు నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం దాంట్లో షేర్ చేసిన బ్రో. చిన్న ఇన్వెస్ట్మెంట్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఓకేనా. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే తీసుకోండి. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఆ కోర్స్ తీసుకున్న తర్వాత నేను ఎట్లయినా 100% నేను ప్రాఫిట్ తీస్తా అని మాత్రం అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో అయితే రాకండి, ముందే చెప్తున్నా, ఓకేనా. ఎందుకంటే ఎంత లక్షల కోర్స్ తీసుకున్నా సరే మీరు ప్రతి ట్రేడ్ ప్రాఫిట్ అవ్వాలంటే కాదు బ్రో, నిజం చెప్తున్నా, అర్థమవుతుంది కదా. ప్రతి ట్రేడ్ మనకు ప్రాఫిట్ అవ్వాలంటే కాదు, మార్కెట్ కి కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది పైసలు. మార్కెట్ అప్పుడే మనకు రివార్డ్ ఇస్తుంది అన్నట్టు. మనం మార్కెట్ కి పైసలు ఇస్తే $10 ఇస్తాం, రివార్డ్ తీసుకుంటే $30 తీసుకుంటాం. అట్లా చేస్తేనే మనం ఎట్ ది ఎండ్ ప్రాఫిట్ అవుతాం అన్నట్టుగా, ఓకేనా. సో చూసుకోవచ్చు మళ్ళీ ఎంత $4.84 అట్లా మనకు ఇక్కడైతే ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది బ్రదర్స్, ఓకేనా. చూసుకోవచ్చు జస్ట్ 200 లాట్స్ తోనే తీసుకుంటున్నా. అండ్ 200 లాట్స్ తో తీసుకోనికి రీజన్ ఏంటంటే బ్రో, మన దాంట్లో చాలా మంది బిగినర్స్ ఉన్నారు గైస్, ఓకేనా. సో వాళ్ళు 50,000 1,00,000 అట్లా ఇన్వెస్ట్ చేయలేరు
అయ్యారు కదా బ్రో, అందుకోసమే నేను ఏంటంటే ఒక 1000 రూపీస్ తో ఎట్లా చేయాలి అనేది మీకు నేర్చుకోవడం కోసం నేను కూడా ఇట్లా చిన్న ఇన్వెస్ట్మెంట్ తో చేస్తున్నా. ఈ నా 10 డేస్ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే నేను 2000 లాట్స్ తో తీసుకుంటా. అంటే దగ్గర దగ్గర 40 లేదా 20-30,000 తో పెడతా. దాని తర్వాత ఇంకా పెంచుదనే ఉందాం మనం. ఓకేనా, మీకు కూడా నేర్చుకోనికి దొరుకుతుంది అండ్ నేను కూడా ఎట్లయినా అయితేనే ఉంటుంది, మన ట్రేడ్స్ కూడా జరుగుతూనే ఉంటాయి అన్నట్టు. సరేనా, చూసుకోవచ్చు. సో ఇక్కడ మన టార్గెట్ కి హిట్ అవ్వంగానే ఇప్పుడు మనకి ప్రాఫిట్ అనేది బుక్ అవుతుంది. మీకు చూపిస్తా, జస్ట్ $5 అట్లా మనకి ఇక్కడైతే ప్రాఫిట్ కనిపిస్తుంది బ్రో. ఓకేనా, సో ఇక్కడ పైన టచ్ అవ్వగానే సింపుల్ గా మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. ఓకేనా, సో మీకు ఒకటే చెప్తా, డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టి మీరు ట్రేడ్ అనేది చెయ్యండి బ్రదర్స్. స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చెయ్యకండి అసలుకి. ఓకేనా, $5.73 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. 5.79 గైస్, దగ్గర వచ్చేసింది చూసుకోండి. మన ఎక్కడ వరకు మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది, దగ్గర వరకు $5.79 ప్రాఫిట్ కనిపిస్తుంది. అంటే టార్గెట్ హిట్ అవ్వగానే ఎంత, $6 ప్రాఫిట్ అయిపోతుంది అన్నట్టు. $6 ప్రాఫిట్. $6 అంటే మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. 5.90. ఓకే, వెరీ నైస్. 92 గైస్. ఓకే గైస్, చూసుకోవచ్చు ఇక్కడ ఇది హిట్ అయిపోయింది బ్రో. $6 కనిపించిందా, $6 బుక్ అయిపోయింది మన టార్గెట్ అనేది. ఓకేనా, మన టార్గెట్ హిట్ అవ్వగానే సింపుల్ గా ట్రేడ్ లోకి వెళ్తే ఎగ్జిట్ అయిపోతాం అన్నట్టు. ఈ విధంగా స్టాప్ లాస్ టార్గెట్ వర్క్ అవుతుంది, మీకు తెలిసింది. ఓకేనా, అండ్ మీకు ఈ డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ ఎట్లా చేయాలో రాకపోతే మన ఛానల్ పైన ఆల్రెడీ నేను వీడియో పెట్టినా, చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా మనకు గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయినాయి, ఎంత బ్యూటిఫుల్ గా మన టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకేనా, ఇది గైస్ పవర్ ఆఫ్ రింకోతో ఇంత మంచిగా మనము ఇట్లా సింపుల్ గా చేసుకోవచ్చు ట్రేడింగ్, కాంప్లికేటెడ్ గా లేకుండా. జస్ట్ ఇక్కడ గ్రీన్ బ్రిక్స్ ఉంటాయి, రెడ్ బ్రిక్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో ఐ హోప్ మీకు వీడియో చాలా అంటే చాలా నచ్చింది అని ఆశిస్తున్నా బ్రో. వీడియో నచ్చితే ప్లీజ్ డెఫినెట్లీ గా లైక్ చేయండి అండ్ ఛానల్ ని కూడా డెఫినెట్లీ గా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్. ఓకేనా, సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది చెప్పినా నేను ఆల్రెడీ. ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో నడుస్తుంది. సో అప్ ట్రెండ్ లో నడుస్తుంది కాబట్టి అందుకోసమే నాకు గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయినాయి అండ్ నా ఇండికేటర్ కూడా నాకు సింపుల్ గా నాకు ఇచ్చేసిన సిగ్నల్ అని తీసేసుకున్నా. సింపుల్ గా టార్గెట్ కూడా బుక్ చేసుకున్నా, చూసినారు కదా. ఓకే, సో ఐ హోప్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ గా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.